మార్కు 10:28 పేతురు అడుగుతాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకును అని. దాని కొద్ది ముందుగా ఒక యవనస్తుడు వచ్చి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని చెప్తే ఆ యవనస్తుడు అన్నాడు, బాల్యం నుండే నేను చేస్తున్నానయ్యా ఇవన్నీ నేను మంచిగా బతుకుతున్నాను అన్నప్పుడు నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. అప్పుడు తాను మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక బాధపడు వెనక్కి వెళ్తాడు. పేతురు ఇవన్నీ చూసి అడుగుతాడు, మేము అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము కదా, మాకేం దొరుకును అన్నప్పుడు మరి పేతురు యేసుప్రభు అంటాడు, ఇహలోకమందు నురంతుల ఆశీర్వాదం పొందుకుంటావు, హింసలతో పాటు నురంతుల దీవెనలు ఉన్నాయి, పరలోకంలో నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము సమస్తం విడిచిపెడితే భూమి మీద దీవించబడతాం, పరలోకం కూడా మనకున్నది.